హాయ్ నేను సతీష్. సెకండ్ వీక్ ఫస్ట్ డే ఓటింగ్ ఎట్లా ఉంది అని చూస్తే చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఈ వారం ఎలిమినేషన్‌పై చాలా టఫ్ అనిపిస్తుంది ప్రస్తుతానికి చూస్తే. సో, ఖచ్చితంగా హాట్‌స్టార్‌లో అలాగే మిస్డ్ కాల్స్‌లో కూడా మీ ఓటు వేయండి. మన న్యూస్ బౌల్ కమ్యూనిటీలో కూడా ఒపీనియన్ పోల్ ఓటింగ్ పోల్ పెట్టడం జరిగిద్ది. అందులో కూడా ఓటైతే వేయండి. రెండో వారం ఫస్ట్ డే ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నది క్రిస్టల్ క్లియర్‌గా చెబుతా. ఫస్ట్ వన్ నిఖిల్ ఒక 25-27% అయితే ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇతడు చుట్టూ ఎట్లా అయిపోయిందంటే ఆ హౌస్‌లో చూస్తే ఇతడు చుట్టూనే మొత్తం సెంట్రిక్ ఆఫ్ ది హౌస్ అన్నట్టుగా తయారయ్యాడు. ఫ్రెండ్స్ ఒకవైపు ఇతన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఇంకా అలాగే వేరే గ్రూప్ మొత్తం 3 గ్రూపుల హౌస్‌లో 3 గ్రూపుల డిస్కషన్ కూడా ఇతని చుట్టే తిరుగుతా ఉంది. ఈ 3 గ్రూపుల తరగతి డిస్కషన్ కాన్వర్జేషన్ అంతా కూడా అంతిమంగా నేను 3 గమనించా. అవన్నిటికి సంబంధించి నెక్స్ట్ ఒక లైవ్ అప్డేట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తా. ఆ 3 గ్రూపులు మెయిన్ టాపిక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా, సెంట్రిక్ ఆఫ్ ది హౌస్ అన్నట్టుగా మొత్తం వాళ్ళ కాన్వర్జేషన్ అంతా నిఖిల్ చుట్టూ తిరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ అతడు నెత్తిన పాలు పోసే పరిణామాలు. అతడి గురించి వీళ్ళు మాట్లాడుతున్నవన్నీ కూడా ఆడియన్స్‌లో అతడికి పాజిటివ్‌గా, అతడికి మంచి మేలు జరిగేటట్టు జరుగుతా ఉన్నాయి. ఆ 3 గ్రూపులు, 3 డిస్కషన్స్ కూడా నిఖిల్ చుట్టూనే జరుగుతా ఉన్నాయి. అట్లాగే ఇతనికి ఇంకోటి ఎందుకు ఇంత ఓటింగ్ వస్తుందంటే ఈ 25-27% అంటే తెలుగు అండ్ కన్నడ సీరియల్ ఆర్టిస్ట్‌గా పాపులరు. ఆయనకి మహిళా ప్రేక్షకుల్లో ఎక్కువగా ఫాలోయింగ్ అయితే ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు హౌస్‌లోకొచ్చాక ఫస్ట్ 2 రోజులు డామినేటింగ్ నేచర్ కనిపించినా, అన్నింట్లో ఇతడు ఉంటున్నాడు అనిపించినా, తర్వాత అది మారిపోయింది. ఆ నేచర్ మార్చుకున్నాడు. కొద్దిగా సర్లే మనం వల్ల ఇబ్బంది పడతానేందుకు కొద్దిగా మెతక ద్వారంతో వెళ్తున్నాడు. ఇంతవరకు ఎవరిని బాగా హర్ట్ చేశాడు అనే ఫీలింగ్ అయితే రాలా. నెగటివిటీ ఒక కంటెస్టెంట్‌గా ఆడియన్స్ నుంచి ఏంటి ఇలా బిహేవ్ చేశాడు, ఇంత రూడ్‌గా, ఇంత రఫ్‌గా ఎలా హ్యాండిల్ చేసాడేంటి, ఇలాంటి అనేది రాలే. పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం తెచ్చుకోలే. చిన్న చితకా సహజం. ఏదో నబీల్ లాంటోడికి సొల్లు కారుతుంది జాగ్రత్త అంటాడు తప్ప ఇంక మేజర్ పాయింట్స్ అయితే నెగెటివ్ అయితే లేదు. దాంతో పాటు ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ టాస్క్‌లు నిన్న ఒక టాస్క్‌లు అయినాయి కదా! ఒక 2, 3 టాస్క్‌లు అయ్యాయి. నిమ్మకాయల టాస్క్ ఒకటి, తర్వాత కనిపెట్టు, పరిగెత్తు అదొక టాస్క్, ఐటెమ్స్ అన్నీ తెచ్చేటప్పుడు ఈ టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత వీళ్ళకి ఆకలి కేకలు కేవలం రాగి జావతోనే ఉండాలి. ఇవన్నీ చెప్పడంతో అమ్మాయిల కోసం అపోనెంట్ టీమ్‌లో 3 అమ్మాయిలు ఉన్నారు గదా! సో, వాళ్ళు గెలిస్తే బెటర్‌లే, మేమేముంది సర్దుకుపోతాం అన్నట్టుగా ఆ టాస్క్‌ను కూడా అక్కడ టాస్క్ ఓడాడు. ఆడియన్స్ మనసులు గెలుస్తాడు ఇట్లా. సో, మొత్తానికి ఇది అంటాం కదా! జనరల్‌గా మీరు టాస్క్ గెలిచారు, మీ మనసులు గెలిచారు అన్నట్టుగా వాళ్ళు టాస్క్ గెలిచారు. ఇతనైతే ఆడియన్స్ మనసులు గెలిచాడని చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా సానుభూతి వస్తది. ఆ టాస్కుల పరంగా ఆకలితో ఉండడం అవన్నీ కూడా హౌస్‌మేట్స్ కూడా ఇతని డిస్కషన్స్ ఇవన్నీ కలిపి ఇతనికైతే మంచిగా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇంక ఈవేళ ఎపిసోడ్, నెక్స్ట్ ప్రోమోలు, ఎపిసోడ్‌లు ఇవన్నీ చూస్తాం కదా! ఖచ్చితంగా మరింత సానుభూతి అయితే వస్తది. అన్ని రకాలుగా ఓటొస్తది. అలాగే ఈ ఫ్రెండ్స్ డిస్కషన్స్ అని 3 గ్రూపులు ఇతని గురించి అన్నా కదా! దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది చూడండి. లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి. ఇతడైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. పక్కా సేఫ్ జోన్. రెండో ప్లేస్‌లో ఉన్నదంటే విష్ణుప్రియ. ఈమెకు 16-19% ఓటింగ్ అయితే వస్తుంది. ముందు చెప్పినట్టుగా ఒక 19,00,000 12,00,000 ఎంతో ఇన్‌స్టా ఫాలోవర్స్, ఒక 5,00,000 యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ ఉండి దగ్గర దగ్గర ఓ 15 ఏళ్ల నుంచి ఏమో అనుకుంటా బహుశా ఆహ్, ఇది ఆర్టిస్ట్‌గా సౌత్ ఇండియాలో కొన్ని లాంగ్వేజెస్‌లో కన్నడ, తమిళ్, ఇలా తెలుగులో వీటన్నిటిలో చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ అట్లాగే ఈ యాంకర్‌గా కూడా కొంత పాపులారిటీ ఉంది. అది ఐడెంటిటీ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఆవిడ జోవియల్‌గా చిన్నపిల్లల మనస్తత్వంలాగా ఏది అనాలన్నా టక్కున అనడం, జోక్స్ వేయడం, ఫ్లర్టింగ్ చేయడం హౌస్‌లో గూడా. అంటే ముందు నుంచి వచ్చిన ఫ్యాన్ బేస్. కంటెస్టెంట్‌గా ఏంటంటే కొద్దిగా ఫ్లర్టింగ్ చేస్తుంది, ఈ టైపు ఉంది అనలేక సో, ఇదంతా కూడా కొంతవరకైతే ఓటింగ్ అయితే ప్రస్తుతానికి 16-19% ఉంది. కంటెస్టెంట్‌గా బలమైన మార్కు ముందు ముందు ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికి ఇంకా అలా న్యూట్రల్‌గా ఉంటుంది. అమాంతం ఓట్లు ఒక 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా గ్రాబ్ చేసినంత ఆట బయట పడకపోయినా ప్రస్తుతానికుంది. అయితే ఈ విష్ణుప్రియ నిఖిల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నిజంగా ఇదేంటి 'బిగ్ బాస్' హౌస్ అనుకుందా? నిజంగా తెలిసి చేస్తుందా? తెలియక చేస్తుందా? ఎందుకిలా చేస్తుంది అనిపిస్తది. ఖచ్చితంగా ఆవిడ కామెంట్స్ అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో లైవ్ అప్డేట్స్ అన్నా గదా! ఆ వీడియోలో చెప్పుకుంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది చూడండి. అందులో చాలా అప్డేట్స్ కూడా మీతో షేర్ చేస్తా. అలాగే ఆహ్, ఈ ఇంకోటేంటి థర్డ్ వన్ ఎవరంటే మణికంఠ. ఒక 13-15%తో ఉన్నాడు. ఫస్ట్ వీక్ అంతా బరస్ట్ అయ్యాను. ఇంతవరకు ఇంతకంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేను. టక్కన ఇలా విగ్ తీసి పారేయడం. దాని మీద కూడా చాలా ట్రోల్స్, మీమ్స్, సానుభూతితో చూసేవాళ్ళు చూస్తున్నారు. ఇదేంట్రా బాబు! ఏడవడానికి వచ్చాడు. అందరూ
ఆడుతూ ఉంటే అతను ఏడుస్తూ ఉంటాడు, ఎందుకో వచ్చాడు కావాలనే అటెన్షన్ షేకర్గా మారాడు, అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తాడు, ఇదంతా స్ట్రాటజీ, సింపతి స్ట్రాటజీ ప్లే చేసిన అవన్నీ ఉంటాయి. నిజంగా ఈ సీజన్ అంతా ఇలాగే బోర్ కొట్టేస్తాడేమో హౌస్లో ఉన్నంత వరకు అని చాలామంది ఆడియన్స్ అనుకున్నారు. కానీ డ్రాస్టిక్ చేంజ్ అయితే కనబడింది మెల్లమెల్లగా. ఇంకా ఓవర్ థింకింగ్ అయితే పోవట్లే. అందరి గురించి ఇతడి గేమే కాకుండా నువ్వెందుకు ఇలా డెసిషన్ తీసుకున్నావు, నువ్వెందుకు అలా ఆ నిర్ణయం తీసుకుని ఇట్లా అడిగి దాని గురించి అనలైజ్ చేసుకుని ఏదో మొత్తానికి కొంత అయోమయంలో ఉన్నాడు. అలా మొత్తానికి ఏదో అలా నడుస్తున్న నిఖిల్ కూడా అట్టగా ఆ పొజిషన్లో ఉన్నాడు. ఆ ఫస్ట్ లాగా ఉండాలా లేకపోతే ఎలా నామినేట్ చేయాలో ఆ ఎయిమ్లో ఉన్నట్టు ఇతను కూడా ఎట్లాగా ఉన్నాడు, కొంత కన్ఫ్యూజ్లో ఉన్నాడు. బట్ ఎనీవే ప్రస్తుతానికి ఫస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారం బెటరే. ఏడవడాలు, ఎమోషనల్ బరస్ట్ అయిపోవడాలు, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా, నా కష్టాలు ఎన్ని ఉన్నాయో, మా తండ్రి తల్లి అని చూసి మొత్తం అదంతా చెప్పట్లా. నేను స్ట్రాంగే బ్రో, నేను చెప్తున్నాడు కదా పృథ్వీతో నామినేషన్కు నేను స్ట్రాంగే. ఫస్ట్ ఏదో ఒక వీక్ పాయింట్లో బరస్ట్ అయితే అయ్యాను అంతే తప్ప నేను స్ట్రాంగ్ అది ఎవరు అన్నారు. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి 13-15% థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇలాగే కొనసాగితే బెటర్. అయితే ఇక ఎక్కడి నుంచి 8 మందికి నామినేషన్ ఉంటే మిగతా 5 కూడా కేవలం 5-10% మధ్య 5 నువ్వా నేనా అంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఫేస్ చేస్తారు. ఈ బుధ గురు శుక్ర ఈ 3 రోజుల్లో జరిగే ఓటింగే వీళ్ళని హౌస్లో ఉంచాలా వాళ్ళ ఇంటికి పంపాలని డిసైడ్ చేయబోతుంది. అలాగే నేను ఎవ్రీడే కొత్త పాయింట్స్తో వాళ్ళ లాజిక్స్, వాళ్ళ సైకాలజీ, వాళ్ళకి ఎలా ఓటు బ్యాంకు ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది వాళ్ళ గేమ్కి అనేది కొత్త పాయింట్స్తో ఎవ్రీడే మార్నింగ్ 6కి అలాగే ఈవినింగ్ 6కి వీడియోస్ అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. చూస్తే మీకు చాలా అప్డేట్స్ ఇస్తా, లీక్స్ ఇస్తా, చాలా చెబుతూ ఉంటా. అవైతే మిస్ కాకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకు. అలాగే 4th ప్లేస్లో నయనికి ఉంది. ఈ అమ్మాయికి ఏమంటే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఉంది ఆట. 7-10% ఓటింగ్ అయితే ఉంది. ఈమె కూడా డి అనే షో ద్వారా బాగా ఫేమస్ అయింది. సైనిక అనే పేరుతో, నైనిక కదా సైనిక, ఎవరో అబ్బాయితో బాయ్ ఫ్రెండ్ సంథింగ్ ఎంతో ఇలా ట్రాక్ కొన్నాళ్ళు నడవడం. ఆయన పేరు సాయి అయితే ఈమె పేరు నైనిక్ గనుక సైనిక అని పెట్టడం, ఇవన్నీ కూడా బాగా అయినాయి. ఆ ఫాలోవర్స్ పైగా ఫిజికల్ టాస్క్లో ప్రూవ్ చేసుకుంటుంది. ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తే బాగుండు, కన్ఫ్యూజ్ లేకుండా స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకునేటటువంటి బాగుండేది. ఈవిడ కూడా సోషల్ మీడియాలో ఒక 9 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పాను మొన్న ఆ టాస్క్కి సంబంధించి మనకే బోరు కొడుతుంది. ఆ టాస్క్ గురించి చెప్పి అక్కడ ఏమది కన్ఫెషన్ రూమ్లో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోయింది. వాళ్ళ టీంని కూడా బాగా రైట్ వేలో లీడ్ చేయలేకపోయింది. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని చెప్పిన తర్వాత ముందు రోజు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నామినేషన్లు పడాక వాళ్ళందరూ వీళ్ళ టీంని వీళ్ళ క్లాన్ని పాయింట్అవుట్ చేశాక క్లారిటీ వచ్చి రిలీజ్ అయ్యింది. నిజమే కదా, వాళ్ళందరూ అదే పాయింట్అవుట్ చేశారు. మన రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది, మనం ఇట్లా చేయకుండా ఉండాల్సింది, నేను కూడా మీకు అంత ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉండాల్సింది, మీరు కూడా అన్ని నాకు చెప్పి చేయాల్సిందని కొద్దిగా తెలుసుకుంటుంది, నేర్చుకుంటుంది. పార్ట్ ఆఫ్ గేమ్ ఇది. ఈ టాస్క్లో భాగంగానే కదా ఇచ్చారు మనకు ఆ పనులు, మనం కూడా చేయాలి. అనవసరమైన పనులు చేసే బదులు మనకు చెప్పిన పనులు చేస్తే బెటర్ కదా ఇలాగ మాట్లాడి ఇవన్నీ కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ గేమ్లో టాస్క్ ఏంటి ఇవన్నీ అర్థం అవుతూ ఉన్నాయి. ఎనివే ప్రస్తుతానికి అయితే బెటర్గా ఉంది. ఈ 5 కొద్దిగా బెటర్గా అంటే ఈవిడ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటి శేఖర్ భాష మిగిలిన వాళ్ళు కూడా 4 ఒకే లెక్క ఉన్నారు, ఒకే తానుముఖులైన లెక్క ఆల్మోస్ట్. సో వీళ్ళలోనే ఎలిమినేషన్ ఎక్కడి నుంచి నేను చెప్పబోయే కంటెస్టెంట్స్లోనే ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. ఎవరు శేఖర్ భాష నెక్స్ట్ 6-8% ఓటింగ్ అయితే ఉంది. ఇతడు హౌస్లోకి వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్. దానికి ఎగ్జాంపుల్ నిన్న సీత కూడా ఒక మాట అంటుంది. ఆయన అంటాడు, నీకు తెలుగు బాగుందమ్మా, వాయిస్ కూడా మంచిగా మాట్లాడతాను, నాకు నచ్చింది, కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్తే బెటర్, నేను నీకు ఫ్యాన్ అయ్యానండి. ఈ అమ్మాయి కూడా అతనితో చెప్పింది, అన్న నేను కూడా వచ్చామని చూసాను మీ గురించి చాలా, అన్న చాలా సీరియస్, ఇతనితో ఎలా హ్యాండిల్ చేయాలో హౌస్లో నేను అనుకున్నా అని చెప్పింది. అంటే సేమ్ అదే ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఈ అమ్మాయికి తోటి కంటెస్టెంట్గా సీతకి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆయన హౌస్లోకి వచ్చే ముందు జరిగిన డిబేట్ల వల్ల, డిస్కషన్స్ వల్ల, రాజధాని వాళ్ళ ఇష్యూ వల్ల ఇతడు స్ట్రాంగ్ కంటెస్టెంట్, బ్యాలెన్స్ కోల్పోకుండా సూటుగా సుత్తు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాడు అని ఒక ఎక్స్పెక్టేషన్స్ బాగా వచ్చాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటి, ఇండియాలోనే టాప్ ఆర్జే అది కూడా ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్, అతడు ఫన్ జనరేట్ చేయడం కానీ, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడడం కానీ, రేడియో జాకీగా 18 అవార్డులు తెచ్చుకున్నాడంటే ఎంతో టాలెంట్ ఉంటుంది. 18-20 సంవత్సరాల అనుభవం అంటే ఆయన ఫన్నో ఎంటర్టైనో చేస్తా రేడియో జాకీగా ఒక వర్గానికి దగ్గర అయ్యాడు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుందిగా. అలాగే ఇంతకు గతంలో నేను చెప్పినట్టుగా వచ్చే ముందు ఆ టీవీ షోలో డిబేట్ల వల్ల ఏదో ఒక పాయింట్లో ఆ ఎమోషన్ వల్ల అతడు మాట్లాడే విధానం వల్ల కనెక్ట్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. అట్లాగే రేడియో జాకీ వల్ల 10 నిమిషాలు తెచ్చుకున్నాడంటే నేషనల్ వైడ్లో టాప్ 10లో ఇతను ఉండే ఇన్ఫ్లుయెన్సర్గా. సో కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు, వాళ్ళన్నీ వస్తున్నాయి. అలాగే దాంతోపాటు మరి హౌస్లోకి వచ్చాక ఒక కంటెస్టెంట్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ 10 రోజుల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు, ముక్సూటిగా ఉంటున్నాడు, వెకిలివిగా చిల్లరగా అల్లరగా నోటుకు వచ్చినట్టుగా ఏదో పక్క కంటెస్టెంట్ అనేద్దాం, అరిచేద్దాం, ఈ టైప్ లేదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాను, ఎమోషనల్ బ్యాలెన్స్. స్ట్రెస్ అందరికీ ఉంటుంది.
ఎంత ఉన్నా సరే హార్ట్‌కి తీసుకోకుండా అలాగే వెళ్తున్నాడు. అంత ఎగ్జాంపుల్ ఎందుకంటే, ఐ యామ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అని రంగు పూసేటప్పుడు కళ్ళు మూసుకొని స్పాంటేనియస్‌గా అంత సీరియస్ ఇష్యూలో కూడా అలా మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ ఫ్రెండే నామినేట్ చేసాడు. 3 రోజుల నుంచి వచ్చినప్పటి నుంచి ఆయనతోనే తిరుగుతూ లాస్ట్ వీక్ నామినేట్ చేసి, ఈ వారం నామినేట్ చేసి, నెగెటివ్ అంటే అతనికి ఇచ్చి, కత్తి అంటే అతనికే పొడిచి, దోమ అంటే అతని మెడలో వేసి, నెగెటివ్ ఏదున్నా సరే తోటి ఫ్రెండ్ ఆదిత్యవర్మ వచ్చి అతనికి ఇస్తా ఉంటే ఇంకొకరైతే తీసుకోలేరు. దానికి ఎగ్జాంపుల్ కూడా పృథ్వీ అండ్ ఆదిత్య వీళ్ళు పృథ్వీ, నిఖిల్ మాట్లాడుకున్నది కూడా అదే. అయ్యో! అనవసరంగా అతనికి చేశానని అక్కడ నిఖిల్ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ పృథ్వీ కూడా అరే నన్నెందుకు చేసావురంటే, ఈ గతి లేక చేశాను అంటున్నాడు. ఇతను ఫీల్ అవుతున్నాడు. అతను ఫీల్ అవుతాడు. ఇంత ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటిది శేఖర్ భాష ఫ్రెండ్‌గా ఉంటూనే, పక్కనే ఉంటూనే ప్రతిసారి నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ అన్నీ ఇచ్చేస్తున్నా సరే, ఆ బ్యాలెన్స్ ఉంటా అక్కడ పాయింట్ కూడా మంచిగా చెప్పాడు నామినేషన్‌లో. మీరు సరే మీకేదో పాయింట్ లేక మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వేరే వాళ్ళు మంచి స్ట్రాంగ్ అని చెప్పి అవే పాయింట్లు నాకు చెప్పి నన్ను డీఫేమ్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెబుతూనే ఓ ఫ్రెండ్‌గా ఉంటారే ఈడు ప్రతిసారి పోటు పొడుస్తా ఉంటే వాడేంటి ఒక్కసారి కూడా పొడవడు అని అనుకుంటారండి. దానివల్ల నాకే సింపతి రావచ్చు. మీకే యాంటీ కావచ్చు అని ఆడియన్స్ కొనడం తను ఓపెన్‌గా ఉన్న పాయింటే చెప్పాడు. అది మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ అయితే ఆడియన్స్‌కి ఒక వర్గం. అందరికీ నచ్చకపోవచ్చు. కొందరికి నచ్చుద్ది. అట్లా అనిపించింది. ఎందుకంటే 'ఆదిత్య ఓం' కూడా ఎంటర్‌టైనర్‌కి, వాకింగ్‌కి శేఖర్ భాష కావాలి. ఎలిమినేషన్‌కి, నామినేషన్‌కి శేఖర్ భాష కావాలన్నట్టు ఉంది. సో, ఈ యాటిట్యూడ్ ఇవన్నీ చూసినా ఖచ్చితంగా శేఖర్ భాష కూడా ఒక 68% ఓటింగ్ అయితే పడతా ఉంది. అలాగే తర్వాత ఆరో ప్లేస్‌లో 'ఆదిత్య ఓం' ఉన్నాడు. 5-7% ఉంది. అతను కూడా చెప్పినట్టుగా నిన్న మొన్న ఓపెన్ అయ్యాడు అంతే. ఇంకా పూర్తిగా ఓపెన్ కాలా. టాస్క్‌లో సీరియస్‌గా ఆడుతున్నాడు. ఆడాలి, గెలవాలని ఉంది. ఫెయిర్‌గా, అన్‌ఫెయిర్‌గా ఎవరెట్లా చేస్తారో నామినేషన్స్ పాయింట్స్ కూడా ఎవరికి ఎవరు చేస్తున్నారు, ఏంటి ఇవన్నీ కూడా బాగా అబ్జర్వేషన్ చేస్తున్నాడు. కానీ ఓపెన్ అవ్వట్లే. 1-1 వచ్చేటప్పుడు అయితే రేప కూడా ఉండాలి. నేను మంచిగా ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా కంప్లీట్‌గా ఓపెన్ అయ్యి బరస్ట్ అయితే బాగుండేది. ఎందుకంటే నిన్న చూసాం. యష్మి అమ్మాయి ప్రేరణను సేవ్ చేసేటప్పుడు పృథ్వీని ఎందుకు చేయలే? పృథ్వీ అన్నీ ఆడాడు, గెలిచాడు కదా! బట్ పృథ్వీని చేసుంటే బాగుండేది కదా! పృథ్వీకి ఏం మిగిలింది? సో, నువ్వు ట్రాప్‌లో పడకొని నబీల్‌కి చెప్పే విధానం గాని, ఎంత అబ్జర్వేషన్ చేస్తున్నాడు అన్నాను. అట్టాగే నిఖిల్ అండ్ ప్రేరణ కూడా ఒకరికొకరు సిల్లీ పాయింట్లు చెప్పుకొని నామినేట్ చేశారు. అంటే మేము ఫ్రెండ్స్ కాదు అని ప్రూవ్ చేయడానికి అన్నట్టుగానే అంటే ఎవరు నామినేషన్ కోసం ఏ పాయింట్స్ చెబుతున్నారు, ఏమి డిఫెండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి. పాయింట్లయితే ఉన్నాయి. తెలివి ఉంది. తెలుగు తక్కువైనా తెలివి ఎక్కువే ఉంది. బట్ ఓపెన్ అవ్వట్ల. ఫిజికల్ టాస్క్‌లు అన్నీ మంచిగా ఆడుతున్నాడు. పైగా ఈ శేఖర్ భాష ఫ్రెండు ఆయనతోనే క్లోజ్‌గా ఉంటే ఆయనతో వాకింగ్ చేస్తూ ఎంటర్‌టైనర్ ఆయన కావాలంట, ఎలిమినేషన్‌కి ఆయన కావాలంట. సేఫ్ రీజన్‌లు, సిల్లీ రీజన్స్ చెప్పుకుంటున్నాడు. అంటే ఓపెన్ అయ్యేటప్పుడు అమ్మో! ఏమైపోతుంది లెక్క. మొన్న చూసాం సీతతో ఈ వారం నేను నామినేషన్ అన్ని తేల్చి పడేస్తా, అడిగేస్తా, ఇచ్చి పడేస్తాను. నెక్స్ట్ కొత్త ఆదిత్యని చూస్తానన్నాడు. తీరా చూస్తే అక్కడికొచ్చి చెప్పే రీజన్స్ ఏంటంటే చాలా సిల్లీ. సిల్లీ రీజన్. తనను చేసిన అభయ్‌కి నువ్వు చేసావుగా నేను చేస్తున్నా. అట్లాగే శేఖర్ భాషను చేశారు. సో, ఇది కాకుండా ఓపెన్ అయ్యుంటే బాగుండేది. ఎందుకంటే నిన్న మొన్న చెప్పాడు నాకు డబ్బులు కావాలి, నాకు వైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, నాకు చారిటీ కావాలి, సోషల్ సర్వీస్ కోసం మనీ ఎర్నింగ్స్ కోసం వచ్చాను, టైటిల్ కావాలి ఇవన్నీ చెప్పాడు. ఆ కసి, ఆ ఫైరు, ఆ బరస్ట్ అయ్యేదంతా కూడా ఇంక 1-1 ఫేస్ టు ఫేస్ కూడా కంటెస్టెంట్స్‌తో అయ్యుంటే బాగుండేది. గ్రాఫ్ అయితే పెరుగుద్ది. లేకపోతే డేంజర్ జోన్‌లో ప్రస్తుతానికి ఇతనే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మన ఏడో పర్సన్ ఎవరు? కిర్రాక్ సీత. ఈ అమ్మాయి కూడా జస్ట్ 5-6%. చూసారా శేఖర్ భాషకు 6-8% ఉంటే ఇతనికి 5-7 ఉంటే ఆదిత్యకి కిర్రాక్ సీత కూడా 5-6% ఉంది. ఈ అమ్మాయి కూడా మంచిగానే వాయిస్ చెప్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్, నెగెటివ్ ఆర్ పాజిటివ్ ఏం ఆలోచించట్ల. తనకి ఏది అనిపిస్తే ఆ పాయింట్‌ని రైజ్ చేస్తుంది వాయిస్. చాలా మంది కంటే మన్నుదిన్న పాముల్లాగా ఏదో అలా ఉన్నామంటే ఉన్నామనే కంటే చాలా బెటర్ కంటెంట్ ఇస్తుంది. ప్రతి ప్రోమోలో స్పేస్ దక్కించుకుంటుంది. అన్నీ బానే ఉన్నాయి. కాకపోతే ఆ టాస్క్‌కి, ఆ గేమ్‌కి 'బిగ్ బాస్' అంటే ఏంటి అనేది కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుంది. 100% ఆ క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేమంటారు అదర్ కంటెస్టెంట్స్, యష్మి టీమ్ వాళ్ళందరూ గాని, ఇది పార్ట్ ఆఫ్ గేమ్ అమ్మా. టాస్క్‌ని టాస్క్‌లా చూడాలి. నువ్వు పర్సనల్‌గా అయిపోయి, ఎమోషన్ అయిపోయి, ఫీల్ అయిపోయి, స్లాబర్ అని చెప్పేసి, హ్యూమిలేట్ అని చెప్పేసి అంత పెద్ద పదాలు అక్కర్లే. టాస్క్‌ని టాస్క్‌లా చూడు. పర్సనల్ చూడాలి. బయటది మేము అట్లా చేస్తామా, చెబుతామా? నువ్వు కూడా కాదు కదా! ఆళ్ళకి చెబుతుంటే ఆ అమ్మాయి కొద్దిగా అర్థం కావట్లే. అలాగే ఇంకోటేంటంటే కొద్దిగా ఆ క్లారిటీ మిస్ అయితుంది. అది తీసుకొని మంచిగా రైట్ వేలో ఎళ్తే, మంచి ట్రాక్‌లో ఎళ్తే మంచిగా ఉంటది కంటెస్టెంట్‌గా. అయితే ఇంకోటేంటి నిన్నేమంటదంటే బేబక్ ఎళ్ళిపోయినందుకు ఏడలేదంట వీకెండ్‌లో. ఎందుకు ఏడ్చావు అనేసంటే, అందరంటే బేబక్కి వెళ్ళిపోయింది కదా! బేబక్‌తో బాండింగ్ వల్ల ఈవిడ కూడా నామినేట్ చేసింది కదా! అంటే తర్వాత ఎవరైనా నిఖిల్‌తో చెబుతుంది. వీకెండ్ వచ్చేసరికి కత్తులంటారు, యానిమల్స్ ట్యాగ్స్ అంటారు, ఇవన్నీ ఎయలేకపోతున్నాం. అందరూ నాకు ఈవిల్స్‌లాగా కనిపిస్తున్నారు అని చెప్పింది. నెగెటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి. నిజంగా మరి 'బిగ్ బాస్' హౌస్ అంటే ఏంటి?
అవతల వాళ్ళలో నెగిటివ్స్ అన్ని హైలైట్ చేయాలి, నీలో ఉన్న పాజిటివ్ అంటే ఎలివేట్ చేయాలి, ఇవన్నీ చేసుకుని ఇది గేమ్ అంతే తప్ప వాళ్ళు కత్తులు పొడవమన్నారు, యానిమల్స్లా చూపమన్నారు, ఈవిల్స్ ఇలా కనబడుతున్నారు, అందరూ మంచిగా ఉంటే నడవదు ఇక్కడ బండి. ఎంత మంచి మనుషులు మనకు అక్కర్లేదమ్మా, బయటకు వచ్చేయమంటారు. ప్రేరణ చెప్పినట్టుగా ఇక్కడ కంఫర్ట్ ఉండరు, కంఫర్ట్లో ఉంచరు, లాగుతారు బయటికి. ఇప్పుడే ఏముంది, ఇంక ముందున్న ముసల పండుగ, కాకరకాయ జ్యూస్ ఇస్తారు, గడ్డేస్తారు, రుద్దేస్తారు, ఐస్ క్యూబ్స్ వేసేస్తారు, చాలా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు లాస్ట్‌లో ఎవరు 'పృథ్వీరాజ్' కూడా ఉన్నాడు. ఆయనకేమో 5% ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఏమంటాడు, "అరే! మేము కావాలనే చేసాం. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీరు తీసుకోగలరా? తీసుకోలేరా? చేయగలరా? లేదని చేసాం. బట్ మీరు ముందే చేతులేసి ఏ పని చేయలేకపోయారు. టాస్క్‌లా చూడాలి. మీకు నాకు పర్సనల్ కక్ష సాధింపు ఉందా? మిమ్మల్ని ఎందుకు చేస్తాం" అన్నట్టుగా అవంతే. అప్పుడే మీరు దాన్ని సిట్యుయేషన్ ఎలా మీ చేతుల్లో పెట్టుకొని మీరు దాన్ని హైలైట్ చేసుకొని, ఎలివేట్ చేసుకున్నది ఇంపార్టెంట్. అలాగే ఈ సీత కావచ్చు, వీళ్ళందరూ పృథ్వీ కూడా 5% ఉన్నాడనే కదా. ఇప్పుడు ముందు ముందు ఇంకా ఉంటాయి. ఐస్ క్యూబ్స్ పడేస్తారు. పేడ నీళ్ళు తెచ్చి నెత్తివైపు పోసేస్తారు, గిల్లుతారు, గిచ్చుతారు, రకరకాలు చేస్తారు, గడ్డి పెట్టి తోమేస్తారు, కాకరకాయలు జ్యూస్ ఇచ్చి తాగమంటారు, కడుపు ఉబ్బరం అయిపోతూ ఉంటుంది, కదలకూడదు, మెదలకూడదు, ఆ చేతిలోంచి దిక్కకూడదు, లేదా రిక్షా పెట్టి రిక్షాలోంచి దిక్కకూడదు, ఓ రచ్చరంబోలా చేస్తారు. పేషెన్సీ లెవెల్స్ పీక్స్కి తీసుకెళ్ళిపోతారు కదా బిగ్ బాస్. ముందు ముందు ముసళ్ళ పండగ అంట కదా, అది ఉంటుంది. ఇంకా ఆరంభం, ఇది జస్ట్ ట్రైలర్ లాంటిదే. ఒక వారంకే ఏమాత్రం టాస్క్, అయ్యో మమ్మల్ని హ్యూమిలేట్ అంతా ఎంతో చేశారు కదా. చాలా 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 నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. మరి అప్పుడు ఇంకెంతో బరస్ట్ అయిపోతారు. అందుకే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌కి నేనేమంటానంటే, కొంతమందికి సీరియస్‌నెస్ లేదు అనిపిస్తుంది. గతంలో అయ్యో! బిగ్ బాస్‌లో అవకాశం వచ్చింది, ఎలాగైనా ఉండాలి, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని కసి ఉంది. బట్ ఇప్పుడు అది కనపడట్లే అనిపిస్తుంది. సో మొత్తానికి ఇది ఓటింగ్ అనాలిసిస్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.